రెండు రోజులుగా పొలిటికల్ హీట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి రావడంతో మొదలైన వివాదం ట్విస్టులు, హై టెన్షన్, హై డ్రామాకు తెరలేపింది. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. 2 రోజుల పాటు ఇద్దరు ఎమ్మెల్యేల చుట్టే రాజకీయం రక్తి కట్టింది. ఇద్దరు బీఆర్ఎస్ జెండాపై గెలిచిన నాయకులే. అయితే ఒకరు బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ వైపు చేరడంతో వివాదం మొదలైంది. గులాబీ పార్టీ మారిన 10 మంది చీరలు, గాజులు తొడుక్కోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఫుల్ హీట్ పుట్టించాయి. దీన్ని పీఏసీ చైర్మన్ అరికిపూడి గాంధీ సీరియస్ గా తీసుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికిపూడి గాంధీగా పొలిటికల్ టర్న్ తీసుకుంది వివాదం. రాజకీయంగా ఇద్దరు నేతలు కూడా తగ్గకపోవడంతో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అరికిపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయినా ఆయన ఇంటికెళ్లి కండువా కప్పుతానని, గులాబీ జెండా ఎగరేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీనికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి అరికిపూడి గాంధీ తొడగొట్టారు. తన అనుచరులతో నానా హంగామా చేశారు. నీ ఇంటికొచ్చా, ఏం చేస్తావంటూ అరికిపూడి తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద 2 వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ సీరియస్ అయింది. పార్టీ ఎమ్మెల్యేలంతా కౌశిక్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. అరికిపూడి గాంధీ ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల్ని వాహనాల్లోనే 3 గంటల పాటు తిప్పుతూ షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలానికి తరలించారు. ఇవాళ అరికిపూడి గాంధీ నివాసానికి ర్యాలీగా వెళ్తామని పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఇతర నేతలు ప్లాన్ చేసుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డిని మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షబ్బీపూర్ రాజును పోలీసులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల్ని గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్, బండారు లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు వంటి నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ బయటకు రాకుండా చేశారు. హరీష్ రావుకు గాయమైన మొదట హాస్పిటల్ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత భారీ బందోబస్తు మధ్య ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు. కాంగ్రెస్ కనుసన్నల్లో నడుచుకుంటూ తమపై పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. ఈ వ్యవహారంలో లోకల్, నాన్ లోకల్ అంశాలు కూడా కీలకమైన అంశాలుగా మారాయి. మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పార్టీ ఫిరాయింపుల అంశం పొలిటికల్ సెగలను రేపుతోంది. దీన్ని తెలంగాణ సెంటిమెంట్ కింద మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇదే అదునుగా తెలంగాణలో సెటిలర్స్ ను తమకు మద్దతుగా మళ్లించుకునే పనిలో ఉంది కాంగ్రెస్. రెండు రోజులుగా పొలిటికల్ హీట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కొనసాగింది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి రావడంతో మొదలైన వివాదం ట్విస్టులు, హై టెన్షన్, హై డ్రామాకు తెరలేపింది. అయితే తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ అయితే పడింది. 2 రోజుల పాటు ఇద్దరు ఎమ్మెల్యేల చుట్టే రాజకీయం రక్తి కట్టింది. ఇద్దరు బీఆర్ఎస్ జెండాపై గెలిచిన నాయకులే. అయితే ఒకరు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ వైపు చేరడంతో వివాదం మొదలైంది. గులాబీ పార్టీ మారిన 10 మంది చీరలు, గాజులు తొడుక్కోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ ఫుల్ హీట్ పుట్టించాయి.